ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ఆలయం దగ్గరికి వెళ్తున్నాము. అదేంటి అంటే మనము వినాయక చవితి రోజు కంపల్సరీ కథ అయితే చదువుకుంటామండి. ఆ కథ చదువుకొని అక్షంతలు వేసుకుందే మనం చంద్రుడిని చూస్తే నీలాప నిందలు వస్తాయి అని చెప్పేసి కంపల్సరీ ఆ కథ అయితే చదువుతాము. ఈ నీలాప నిందలు శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా తప్పలేదండి. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ నిందలు పోవడానికి ఎవరిని వివాహం చేసుకుంటారు, ఎవరితో యుద్ధం చేస్తారు, యుద్ధం జరిగినటువంటి ప్లేస్ ఎక్కడుంది, ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందామండి. కాకుండా చూడండి, చాలా అద్భుతమైనటువంటి టెంపుల్, చాలా చాలా బాగుంటుంది. చాలా పురాతనమైనటువంటి టెంపుల్. మెయిన్ ఈ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మన వెంకటగిరి రాజా వారు మొత్తం 5 టెంపుల్ని ఇక్కడ మనకి ఆల్మోస్ట్ కృష్ణుడికి సంబంధించిన టెంపుల్స్ని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగింది. పునర్నిర్మించారనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా కూడా ఒక్కొక్క ద్వాదశికి ఒక్కొక్క ఆలయంలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవ్వడం కూడా ఒక ఆనవాయితీ అనమాట.